ఆధ్యాత్మిక మిత్రులారా, మన పవిత్ర భారతదేశము అనేక జీవనదులకు పుట్టినిల్లుగా ఉంది. ఈ జీవనదుల కారణంగా ఎక్కడ పాడి పంటలతోనూ సిరి సంపదలతోనూ మన భారతదేశం రత్నగర్భగా కీర్తిగాంచింది. అంతేకాక మన సనాతన ఋషులు వేద జ్ఞానమును, సనాతన ధర్మమును ప్రపంచమంతా పరిచయం చేశారు. ఈ గంగా, యమున, గోదావరి, కృష్ణ, నర్మదా, సింధు మొదలైన జీవనదుల వల్ల వీటిని మనము మాతగా భావిస్తాం. మట్టిని భూమాత అంటాం, దేశాన్ని భారతమాత అంటాం, జలాన్ని గంగామాత ఔర్ మా గోదావరి ఇలా పిలుచుకుంటూ ఉంటాం. ఈ తల్లి గోదావరి జన్మస్థానమైనటువంటి నాసికా త్రయంబకేశ్వరంలో తదేకం ఫౌండేషన్ ద్వారా మనము ఇక్కడ జూన్ 21వ తారీఖు ఆదివారం రోజు సాధక మిత్రులు, ఆధ్యాత్మిక మిత్రులు వీలైనంతమంది అక్కడకు చేరి మా గోదావరిని పూజించి అక్కడ సంకల్పం చేసుకుందాము. ఎందుకంటే ఈ పవిత్ర జలాల్లో స్నానం చేసి మనం ఎంతో ఆనందం పొందుతుంటాం. అటువంటి జలాలు కలుషితమైతే మనం తట్టుకోగలమా? దానికోసం అని చెప్పేసి ఈ అవకాశం రావడం కూడా మనకి చాలా అదృష్టం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుని ఒక దీక్షగా దీనిలో పాల్గొందాము. అంతేకాకుండా ఆ త్రయంబకేశ్వరుని యొక్క దర్శనం చేసుకుని ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుందాము. బ్రహ్మగిరి పర్వతం మీద మూల స్థానమైనటువంటి గోదావరి ఎక్కడ ఆ మూల స్థానాన్ని కూడా దర్శనం చేసుకుందాము. అంతేకాక గౌతమ్ మహర్షి ఆశ్రమాన్ని కూడా దర్శనం చేసుకుందాము. వీటన్నిటిని దర్శనం చేసుకుని మనం మన భారతీయులుగా మన ధర్మాన్ని నిర్వర్తించే కార్యంలో ముందుకు వెడదాము. దీనికి మనకి మన వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరి మిమ్మల్ని అందరినీ సూచన చేస్తున్నాం. హరి ఓం తత్సత్.